నేను మామూలుగా మా ఇంట్లో కూడా అంటూ ఉంటాను, చాలామందితో అంటూ ఉంటా, మాకు కష్టాలు వచ్చినాయండి, మాకు అవి వచ్చినాయి అంటే, దీస్ ఆర్ ద కామన్ ప్రాసెస్. సాధారణంగా వస్తాయి, ప్రభులో ఉన్నా వస్తాయి, ప్రభులో లేకపోయినా వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాయి, నువ్వు అమెరికా వెళ్ళినా వస్తాయి, నువ్వు శ్రీలంక వెళ్ళినా వస్తాయి. రావని ఎవరిని చెప్పగలరా? చెప్పండి, ఎవరిని చెప్తారేమో. ఎక్కడికి వెళ్ళినా వస్తాయి. నేను వీడని నీడని నేనే అంటాయి, ఎక్కడికి వెళ్ళినా వస్తాయి. అయితే మనం ఏం చేయాలా? ప్రభుతో మనం సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు దూరం అయింది, ఏమైందో మీకు తెలుసు. అట్లనే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఏదో చేయాలనుకున్నాడు, తండ్రిని విడిచిపెట్టాడు, ఏమయ్యాడు అది మీకు తెలుసు. అట్లానే ఒక చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఎవరింటికి వచ్చాడు? లాజరు ఇంటికి వచ్చాడు. ఎవరున్నారు లాజరు ఇంట్లో? మీకు తెలుసు. మార్త ఏం చేస్తుంది, మరి ఏం చేస్తుంది? మనం కూడా ఎన్నోసార్లు విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉంటాం, ప్రభుతో సహవాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగేటువంటివే. అందుకే బలవర్తమానంలో, ప్రతి బలవర్తమానంలో మనం ఒక తీర్మానం చేసుకొని పోవాలి. విన్నాం, అయ్యా క్షమించమంటం కాదు, దాన్ని మనం కొనసాగించాలి. అప్పుడే మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి. విన్నాం పోవటం కాదు. విన్నాం పోవటం ఏముంది, అది ఎవరైనా వింటారు, ఎవరైనా వెళ్తారు. ఒక స్థిరమైనటువంటి తీర్మానం,